సికింద్రాబాద్ హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఘనంగా జరిగాయి. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కొరివి కృష్ణస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ పిట్ల నాగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణస్వామి విగ్రహానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ సామల హేమతో పాటు పలువురు నాయకులు ముదిరాజ్ ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ నగరానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తొలి మేయర్గా దురదృష్టం విద్యాసంస్థలు స్థాపించి అందరికీ విద్య అందాలనే లక్ష్యంతో ముందుకు సాగారని, ఆయన చరిత్ర పాఠ్య పుస్తకాలలో కూడా ఉండడం చాలా గొప్ప విషయమని, అప్పట్లోనే తెలుగు ఉర్దూ పత్రికలకు ఎడిటర్గా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని వారన్నారు. వారి ఆశలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటిస్తే నేటితర యువతకు ఎంతో ఆదర్శంగా ఉంటుందని బండ ప్రకాష్ ముదిరాజ్ కొనియాడారు. పిలుస్తుండు ఎమ్మెల్యే రవాణా ఇప్పుడు కంటిన్యూ చేస్తాడు. రవాణా ముదిరాజ్ మన కృష్ణ నాగేశ్వర గారికి ఈ విగ్రహ ప్రతిష్ట ఎన్నో ప్రతి జిల్లాలకు మా గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే గజ్వేల్ నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున మాకు సీఎం ఉన్నా కానీ మన ముదిరాజు ముద్దు బిడ్డ కొరివి కృష్ణస్వామి విగ్రహ ప్రతిష్ట రోజున ఆ రోజు మేము ప్రతి మండలాల నుంచి విలేజ్ల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన చెప్పలేకపోయినారు కూడా ప్రత్యక్షణాలు ఇక్కడ రావడం జరుగుతుంది. సాధించలేము కాబట్టి మిత్రులారా, మనమంతా వేదికల పైన కాదు, మనమందరం కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ప్రభుత్వాన్ని ముట్టడించి ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా అడిగితే తప్పకుండా ప్రభుత్వం దిగొస్తారని చెప్పి కూడా మీ అందరితో తెలియజేస్తారు. జై ముదిరాజ్, ఇంకోసారి జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత. పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు గుర్తిస్తాయని ఇవాళ అర్పించాలని కోరుతున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. కొద్దిగా సైడ్ జరిగితే కొద్దిగా అందరం ఇప్పుడు మన జాతి రత్నమైన మన బండ ప్రకాష్ అన్నని మనం ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. కృష్ణస్వామి ముదిరాజ్ గారి 131వ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహం దగ్గర వారికి అందరూ వారి జయంతిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని నివాళులు అర్పించడం జరిగింది. వారు గొప్ప మేధావి, ముదిరాజ్ సమాజంకు పుట్టడమే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక దారి తెన్ను చూపెట్టిన గొప్ప వ్యక్తి. ఆనాడు నిజాం సంస్థానంలో జాల్నా పట్టణంలో జన్మించి మరి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో మా తెలంగాణ ముదిరాజ్ మహాసభని ప్రారంభించిన వ్యక్తి. దాదాపు వారు ప్రారంభించి కూడా 100 ఏళ్ళు దాటింది మాకు. మరి ఈరోజు నిజాం సంస్థానంలో మొత్తం ఆనాడు అజబ్షాహీ వంశస్థుల చరిత్ర నుంచి కుతుబ్షాహీ వాళ్ళని కూడా తీసుకొని పిక్టోరియల్ హైదరాబాద్ అని ఒక గొప్ప గ్రంథాన్ని రాసిన వ్యక్తి. హైదరాబాద్ చుట్టుపక్కల వాతావరణం చరిత్రతో పాటు ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్న గోండుల చరిత్రను కూడా అందులో రాసిన వ్యక్తి. ఆనాడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న, హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతున్న స్వతంత్ర ఉద్యమ పోరాటాలు వాటిని కూడా గ్రంథస్థం చేసిన వ్యక్తి. 30 years ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే ఒక గొప్ప గ్రంథాన్ని కూడా వారు రాయడం జరిగింది. త్వరలో దాన్ని తెలుగులో కూడా మేము ప్రచురిస్తున్నాం. మరి అంతేకాకుండా ఇవాళ భారతదేశ చరిత్రను రాసే వ్యక్తుల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని కమిటీలో సభ్యుడిగా కూడా వేసింది. స్వతంత్రం వచ్చిన అనంతరం బ్యాక్వర్డ్ క్లాసెస్ అభివృద్ధికి కూడా అనేక కమిటీల్లో వారు పనిచేసినారు. అదేవిధంగా యాదాద్రి దేవాలయ యొక్క అభివృద్ధికి కూడా పనిచేసిన వ్యక్తి. మరి మా ఒక ముదిరాజ్ మహాసభే కాకుండా ఆ రోజు అనేక సంఘాలు ఏర్పడడంలో నిజాం కాలంలో
మహాసభ అనే పేరు పెట్టడం కూడా దానికి ఒక కారణం. సంఘం అనే పేరు కాకుండా మహాసభ పేరుతో ఆనాడు సంఘాలను నిర్మించి, మరి మా సంఘాలను పోలిన సంఘాలే ఇవాళ ఉంటాయి. యాదవ మహాసభ కానీ మిగతా సంఘాలు కానీ ఉన్నాయంటే కారణం అదే. ఆ రోజు నిజాం కాలంలో ఉన్న నిర్బంధంలో కూడా సంఘాలను ఎట్లా సమీకరించవచ్చు, ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేయొచ్చు అని ఉన్నారు. భారత స్వతంత్ర పోరాటంలో మొదటి స్వతంత్ర పోరాటంలో అమరులైన వారికి కూడా ఇవాళ కోటిలో వారి స్మారకాన్ని నిజాం కాలంలో కట్టించిన వ్యక్తి ఆయనే. అనేక సామాజిక ఉద్యమాల్లో, స్వతంత్ర ఉద్యమాల్లో భాగస్వామైన ఆయనే మా ముదిరాజ్ జాతికి అంతకు స్ఫూర్తి ప్రదాత. ఇలా కొరివి కృష్ణస్వామి కమిటీ సైతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ కృష్ణస్వామి గారి విగ్రహాలని ప్రతిష్టాపించి వారి స్ఫూర్తిని రాష్ట్రమంతా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. మేము ముదిరాజ్ జాతికి కూడా అప్పీల్ చేస్తున్నాం. ఏ త్యాగాలైతే ఆ మహనీయులు చేసినారో వారి త్యాగాల నుంచి నేర్చుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మా ముదిరాజ్ బిడ్డలందరికీ మనవి చేస్తున్నాం.